ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపిపిబి సెప్టెంబర్ 1, 2024న తన 7వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. 2018లో ప్రారంభించినప్పటి నుంచి ఐపిపిబి ఆర్థిక చేరికల అంతరాన్ని తగ్గించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. 1,61,000 పోస్టాఫీసులు మరియు 1,90,000 పోస్టల్ ఉద్యోగులతో కూడిన ఇండియా పోస్ట్ యొక్క విస్తృతమైన నెట్వర్క్ని ప్రభావితం చేస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో 45,000 కోట్లకు పైగా పంపిణీ చేయబడింది. 9.88 కోట్లకు పైగా కస్టమర్ ఖాతాలను పొందారు. అలాగే 20 లక్షల మందికి పైగా పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలు ప్రారంభించబడ్డాయి. అలాగే 12 లక్షల కంటే ఎక్కువ మంది వ్యాపారులు చేరడం జరిగింది. 7.10 కోట్ల మంది కస్టమర్లకు ఆధార్ కార్డుల కోసం మొబైల్ నంబర్ అప్డేట్ను సులభతరం చేసింది. ఎకనామికల్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం భారతదేశ వృద్ధి కథనం మరియు భవిష్యత్తు కోసం దృష్టిని హైలైట్ చేసింది. భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి గత దశాబ్దంలో అంచనాలు మరియు సహచరులను దాదాపు అధిగమించి 90% వరకు విస్తరించింది. పేదలకు సాధికారికత ప్రభుత్వ విధానం పేదలకు సాధికారికత కల్పించడం, అడ్డంకులను తొలగించడం మరియు బ్యాంకు ఖాతాలు, డిజిటల్ లావాదేవీలు మరియు వ్యవస్థాపక అవకాశాలను అందించడం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గత 3 నెలల్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలతో ప్రభుత్వం భౌతిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, సామాజిక మౌలిక సదుపాయాలను విస్తరించడం మరియు సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఇన్నోవేషన్ భారతదేశం ఎంఎస్ఎంఈలు, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు మరియు ఎకనామిక్ కారిడార్లకు మద్దతుతో అలాగే ఆవిష్కరణ మరియు పరిశోధనలపై దృష్టి సారించడంతో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. సమిష్టి అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి కుల వర్గ తేడా లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా సంతృప్తి పైన దృష్టి సారించి ఎవరిని వదిలిపెట్టకుండా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టు 75 సంవత్సరాల స్మారక స్టాంపును విడుదల చేసిన ప్రధాని మోడీ. స్మారక స్టాంపు విడుదల భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్మారక స్టాంపును విడుదల చేశారు. ప్రతీకవాదం స్టాంపులో సుప్రీంకోర్టు భవనం మరియు న్యాయస్థాయి రాజ్యాంగాన్ని సమర్థించడం మరియు అందరికీ న్యాయం చేయడంలో న్యాయస్థానం యొక్క నిబద్ధతను సూచిస్తుంది. మైల్ స్టోన్ సెలబ్రేషన్స్ ఈ విడుదల భారతదేశం యొక్క చట్టపరమైన ప్రకృతి దృశ్యానికి సుప్రీంకోర్టు యొక్క 75 సంవత్సరాల సహకారాన్ని జరుపుకుంటుంది. దేశం యొక్క న్యాయశాస్త్రాన్ని రూపొందించడంలో మరియు దాని పౌరులకు న్యాయాన్ని నిర్ధారించడంలో దాని ముఖ్యమైన పాత్రను గుర్తిస్తుంది. 7వ రాష్ట్రీయ పోషణ్ అభియాన్ను 2024ను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి. పోషణ్ అభియాన్ ప్రారంభం కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి 7వ రాష్ట్రీయ భూషణ్ మహా జాతీయ పోషకాహార మాసం 2024ను ప్రారంభించారు. ఆరోగ్యవంతమైన భారతదేశానికి పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ యొక్క థీమ్ అండ్ ఫోకస్ ఏంటంటే ఈ సంవత్సరం పోషణ్ మహా యొక్క థీమ్ మహిళల ఔర్ స్వస్థ్య, అలాగే మహిళలు వారి ఆరోగ్యం మరియు పోషకాహారం మరియు వారి కుటుంబాల బాధ్యతను తీసుకునేలా శక్తివంతం చేయడంపై దృష్టి సారిస్తుంది. లక్ష్యం మరియు లక్ష్యాలు పోషకాహార లోపం, రక్తహీనత మరియు ఇతర ఆరోగ్య సమస్యలను ముఖ్యంగా మహిళలు మరియు వారి పిల్లలలో అవగాహన ప్రచారాలు, కమ్యూనిటీ చైతన్యం మరియు ఇతర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేయడం ద్వారా ఈ చొరవ తీసుకోవడం జరిగింది. 2 రోజుల పాటు జరిగిన మానవ హక్కుల శిక్షణ కార్యక్రమం క్రింది ముఖ్యాంశాలతో విజయవంతంగా ముగిసింది. పార్టిసిపెంట్స్ అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం మరియు హాని కలిగించే సమూహాల హక్కులు వంటి అంశాలను కవర్ చేస్తూ మానవ హక్కులను ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి జ్ఞానం మరియు నైపుణ్యాలను అందించింది. అలాగే వైవిధ్యమైన భాగస్వామ్యం
పాల్గొనే వారిలో ప్రభుత్వ అధికారులు, పౌర సమాజ ప్రతినిధులు మరియు విద్యార్థులు నేర్చుకోవడం మరియు మార్పిడి కోసం సహకార వాతావరణాన్ని పెంపొందించారు. అలాగే అవగాహన మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం, మానవ హక్కుల సమస్యలను పరిష్కరించడంలో అవగాహన మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం, గౌరవం మరియు గౌరవ సంస్కృతిని ప్రోత్సహించడం మరియు వాస్తవ ప్రపంచ దృశ్యాలతో నేర్చుకున్న సూత్రాలను వర్తింపజేయడానికి పాల్గొనే వారిని ప్రోత్సహించడం ఈ శిక్షణ యొక్క ముఖ్యమైన లక్ష్యం. 2024 మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీకి బీహార్కు చెందిన రాజ్గిర్ ఆతిథ్యం ఇస్తుంది. ఆతిథ్య నగరం మరియు తేదీలు 2024 మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ బీహార్లోని రాజ్గిర్లో నవంబర్ 11 నుంచి 20 వరకు జరుగుతాయి. పాల్గొనే జట్లు ఈ టోర్నమెంట్లో భారత్, చైనా, జపాన్, కొరియా, మలేషియా మరియు థాయిలాండ్ 6 దేశాలు పాల్గొనడం జరుగుతుంది. టోర్నమెంట్ ప్రాముఖ్యత: బీహార్లో అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్ జరగడం ఇదే మొదటిసారి మరియు భారత్ తన టైటిల్ ను కాపాడుకుంటుందని భావిస్తున్నారు. ఎయిర్ మార్షల్ రవి గోపాల్ కృష్ణ కపూర్ తర్వాత ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ సెంట్రల్ ఎయిర్ కమాండ్ యొక్క ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ సెప్టెంబర్ 1, 2024 పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇది అతని ప్రముఖ కెరీర్ లో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. పూర్వపు వారి పదవీ కాలం: అతని పూర్వీకుడు ఎయిర్ మార్షల్ రవి గోపాల్ కృష్ణ కపూర్ ఫిబ్రవరి 1, 2023 నుంచి సెంట్రల్ ఎయిర్ కమాండ్ యొక్క AIC-in-C గా పనిచేసిన తర్వాత ఆగస్టు 31, 2024 సేవ నుండి పదవీ విరమణ పొందడం జరిగింది. ఈ కొత్త నాయకత్వం ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ నేతృత్వంలో సెంట్రల్ ఎయిర్ కమాండ్ భారతదేశ గగనతలాన్ని రక్షించడంలో మరియు దాని గొప్ప వారసత్వాన్ని నిలబెట్టడంలో నిరంతరం నైపుణ్యం కోసం సిద్ధంగా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ గా వి సతీష్ కుమార్ అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. శ్రీకాంత్ మాధవన్ వైద్య ప్రభుత్వ ఆయిల్ కంపెనీ చైర్మన్ గా పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత కుమార్ నియామకం జరిగింది. ఏకకాలిక పాత్రలు: కుమార్ డైరెక్టర్ గా తన పాత్రలు కొనసాగుతూనే చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ పదవిలో అతను అక్టోబర్ 2021 నుంచి కొనసాగుతున్నాడు. నాయకత్వ అనుభవం: కుమార్ కు IOCL లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో 35 సంవత్సరాల అనుభవం ఉంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సేవలు అందించి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాధిపతితో సహా కీలక పదవులు నిర్వహించడం జరిగింది. హయావో మియాజాకి రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. అవార్డు యొక్క గుర్తింపు: స్టూడియోస్ గిబ్లీ సహ వ్యవస్థాపకుడు హయావో మియాజాకి యానిమేషన్ కు చేసిన కృషికి గాను మరియు అతని పని ద్వారా తరాలకు స్ఫూర్తిచ్చినందుకు గాను ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. యానిమేషన్ పై ప్రభావం: స్పిరిటెడ్ అవే మరియు మై నైబర్ టొటోరో వంటి మియాజాకి చలనచిత్రాలు యానిమేషన్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ప్రపంచవ్యాప్తంగా జపానీస్ సంస్కృతి మరియు విలువలను ప్రచారం చేశాయి. ఆసియాలో అత్యున్నత గౌరవం: రామన్ మెగసెసే అవార్డు ఆసియా యొక్క అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. వారి సంబంధిత రంగాలలో గణనీయమైన కృషి చేసిన మరియు నాయకత్వం మరియు దృక్పథాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు గుర్తిస్తారు.